ఏంటండి? ఏంటి అసలు ఆ కాల్ వింటే ఒక్కసారి మీ దగ్గర ఉంటే ఆ కాల్ ఒక్కసారి ప్లే చేయరా? మీరు బీప్లు వేసుకోండి. తప్పకుండా. అంటే ఖచ్చితంగా అవి వాడాల్సిందే కదా. మీది కాల్ రికార్డ్ అయినది బయటకు వచ్చినది విన్నారు కదా మీరు. ఇంకా అలానే ఉంది. అది ఈ కాల్ ఇంకా కంటిన్యూషన్ ఉంది. నేను విన్నాను మొత్తం. ఈ కాల్ నిజమేనా? ఇది కూడా ట్యాపింగ్ సంథింగ్ అట్లా ఏమైనా? కాల్ నిజమే అండి. యాక్చువల్గా ఏంటంటే తను రికార్డ్ చేసుకున్నది బయటకి ఎట్లా వచ్చిందో తెలియదు. మీరు రికార్డ్ చేయలేదా ఈ కాల్? నేను కూడా రికార్డ్ చేసుకున్నాను. నా సేఫ్టీకి నేను రికార్డ్ చేసుకున్నాను. బట్ తను రికార్డ్ చేసి మస్తాన్ సాయికి పంపించినట్టుంది మేబీ. అది అట్లా బయటకు వచ్చింది. ఈ బిట్ కట్ చేసి ఈ ముందు తను అసభ్యంగా మాట్లాడింది, వాళ్ళ అమ్మని తిట్టింది, ఇవన్నీ కూడా కట్ చేసి తనేదో విక్టిమ్ లాగా ప్రొజెక్ట్ చేసుకుంటారు. నా వీడియోలు నన్ను చేస్తావా, నన్ను చేస్తావా, నా జీవితం నాశనం చేసావరా, ఎవరయ్యా మరిపోను, ఇలాంటివన్నీ కూడాను రెండు కాల్స్. నువ్వే నా లైఫ్ కెవిన్ అని అంటుంది కదా. నువ్వు నా లైఫ్ కెవిన్ అంటుంది. యాక్చువల్ గా దానికి క్లారిటీ ఇస్తాను. నువ్వు నా లైఫ్ క్లారిటీ అన్నది కవరింగ్ అను. ఓకే, నువ్వు నా లైఫ్ కెవిన్ అంటుంది, నాశనం చేసావు అంటుంది. కెవిన్ అంది. ఓకే, నేను చెప్తా నా లైఫ్ కెవిన్ నువ్వు అంది అనుకుంటా. నా లైఫ్ కెవిన్, నా లైఫ్ కెవిన్ నువ్వు. అక్కడ నా లైఫ్ ఏమైందంటే అక్కడ మస్తాన్ సాయి కింద ఉన్నాడంట, విల్లా కింద. ఆ విల్లా కింద ఉండి చంపడానికి వచ్చాడంట. చంపడానికి వచ్చాడు. పొద్దున్న 6 నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి నువ్వు మస్తాన్ సాయి తోటి ఎందుకు మాట్లాడుతున్నావు, మాట్లాడొద్దు, వాడు కిందకి వచ్చేసాడు, నన్ను చంపుతున్నాడు ఇప్పుడు అని చెప్పేసి. ఇది అసలు కాదు, ఈ కాల్ కి మళ్ళీ వద్దాము. అసలు స్టోరీ ఏంటి? ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది స్టార్ట్ అయ్యి నియర్లీ ఒక 1 year అయితే అవ్వొస్తుంది, 10 months. ఇప్పుడు లావణ్య రాజ్-తరుణ్ కి సంబంధించిన కేసు అందరికీ తెలిసిందే. జూలై 2024 చూడండి, ఇప్పుడు ఈ జూలై వస్తే ఎగ్జాక్ట్ గా 1 year. ఇది పబ్లిక్ అందరికి తెలిసిన విషయం. ఆల్మోస్ట్ మీకు కూడా తెలిసే ఉంటది. నాకు అప్పుడప్పుడే తెలిసిందండి, ఆగస్ట్ 2024 ఆ టైంలో తెలిసింది. అసలు మీకు లావణ్య ఎలా పరిచయం? లావణ్య ఎలా పరిచయం నేను మీకు చెప్తాను క్లారిటీగా. ఓకే. సో బేసిక్లీ నేను సిబిఐటి ఇంజనీరింగ్ చేశాను, సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్ లో చేశాను. ఓకే. అయితే ఈ మధ్య నేను లా లో జాయిన్ అయ్యాను. సాఫ్ట్వేర్ బేసిక్ గా మీరు లా స్టూడెంట్ గా ఉన్నారు ఇప్పుడు. లా స్టూడెంట్ నేను. ఓకే. సో లా కాలేజ్ లో మామూలుగా పాత ఇంజనీరింగ్ డిగ్రీ కానీ ఏదో డిగ్రీ ఉంటే దానిది టీసీ ఇవ్వాలి. సో ఆ టైంలో నేను టీసీ తీసుకోలేదు. టీసీ తీసుకోవడానికి సిబిఐటికి వెళ్తే వాళ్ళు ఇట్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లాస్ట్ డాక్యుమెంట్ కింద ఎఫ్ఐఆర్ తెమ్మన్నారు. సో నార్సింగి పిఎస్ లిమిట్స్ కిందకి వస్తుంది అది, గండిపేట. సో నార్సింగి పిఎస్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి అక్కడ ఒక తన మీద కేసు పెట్టడానికి వచ్చింది. అతనే పిఎస్ లో కలిసారు మీరు లావణ్యని? ఎగ్జాక్ట్లీ, నార్సింగి పిఎస్ లో. ఓకే. దాసరి విజ్ఞాన్ అతని పేరు. సో దాసరి విజ్ఞాన్ ఇట్లాగా కుక్కలతో సెక్స్ అన్నట్టు కొన్ని వీడియోలు ఏవో చేయడము పెట్టాడు అనమాట. సో తన మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది. బేసిక్లీ నర్సింగ్ పిఎస్ లో అందరి మీద కంప్లైంట్లు ఇస్తా ఉంటుంది కదా, సేమ్ అలానే ఇవ్వడానికి వెళ్ళింది. సో అయితే ఇక్కడ చూస్తే కనుక నేను ఆమెకి పెట్టాను కంప్లైంట్ లెటర్. ఓకే, నువ్వు పెట్టావు? నేను పెట్టింది. ఓకే. అంటే మీరు ప్రిపేర్ చేశారా? ఎందుకు చేశాను చెప్తాను. నేను లా స్టూడెంట్ కదా. ఓకే. సో నేను నా పని మీద నేను వచ్చాను. అట్లాగా అమ్మాయి చూసిన ఫేసే కాబట్టి మామూలుగా పరిచయం చేసుకొని నేను ఇట్లాగా కళ్యాణ్ దిలీప్ సుంకర గారి కాంటాక్ట్ కావాలి అని అడిగాను. ఎందుకంటే నాది వేరే కేసు ఉంది, ఆ కేసు కూడా చెప్తాను నేను మీకు. ఆ కేసు గురించి అడిగితే సరే నాకు కొంచెం ఈ డ్రాఫ్ట్ కి హెల్ప్ చేస్తారంటే నేను లెటర్ డ్రాఫ్ట్ చేసి ఇచ్చాను 13 September 2024. ఓకే. అట్లా ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఓకే. పిఎస్ లో మీ ఇద్దరు ఫ్రెండ్షిప్. ఓకే. తర్వాత ఏం జరిగిందంటే బేసిక్లీ మామూలుగా మాట్లాడుతుంటాం కదా, ఫోన్ నంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఓకే. అంతే, ఫోన్ నంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నాం. తను మామూలుగా ఇన్నోసెంట్, అంటే ఒక సైడ్ ఆఫ్ ద స్టోరీయే మనం అప్పటి వరకు చూసాం కదా. మేబీ తన సైడ్ ఆఫ్ ద స్టోరీ కూడా విందామా అని చెప్పేసి నేను బేసిక్ గా మీరు మీ వర్క్ కోసం సమ్ కాంటాక్ట్ కోసమో లేకపోతే మీ వర్క్ కోసం మీరు తనతో మాట్లాడారు. అండ్ తను కూడా నాకు హెల్ప్ చేస్తే మీకు ఇస్తాను కాంటాక్ట్ అన్నట్లు తను మాట్లాడింది. చేస్తేనే ఇస్తానని లేదు మామూలుగా. సో అక్కడ పరిచయం ఏర్పడింది. ఎన్ని మంత్స్ మీరు ఇద్దరు కలిసి ట్రావెల్ అయ్యారు? ఏం జరిగింది? అప్పటి నుంచి పరిచయం, ఇంకా September 2024 నుంచి పరిచయం. అంటే ఇప్పటికి ఆల్మోస్ట్ 5 months అవుతోంది. ఈ 5 months లో ఏం జరిగింది అసలు? 5 months లో జరిగింది
ఏం లేదు, ఆ అమ్మాయి ఆమె కేసు ఫైట్ చేసుకుంటుంది, నేను కాదు నా కేసు ఈ ఫైట్ కాల్ చేసుకుంటాను. రాకన్నా ముందు ఆ. మీరు మాట్లాడుకున్నవి లేకపోతే మీరు చూసినవి సరౌండింగ్స్, తన సరౌండింగ్స్ అబ్జర్వ్ చేసినవి చాలా ఉంటాయి కదా. వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా, ఆ. అమ్మాయి ఇంటికి వెళ్ళావు కదా, వెళ్ళాక ఆ వెళ్ళావు అమ్మాయి కదా. ఇంటికి ఇంటి నంబర్ 13. అంటే తను ఇన్వైట్ చేసిందా మిమ్మల్ని? తను ఇన్వైట్ చేసింది. ఓకే, ఇది మీకు పరిచయం అయిన ఎన్ని మంత్స్ కి మీరు వెళ్ళారు? మేబీ ఒక 1 month. 1 month కే. Hmm. ఓకే. 1 month దాకా ఓన్లీ ఫోన్ కాల్స్ అండ్ చాటింగ్ ఏనా? లేదు, అప్పుడప్పుడు అది కూడా నా పనిలో నేను బిజీగా అదే. ఉన్నాను, నా కేసులో నేను బిజీగా ఉన్నాను. ఓకే. సో మామూలుగా తను మాట్లాడుతూ తన కేసు అప్పటికే చాలా సార్లు రమ్మని పిలవడం అట్లా ఏమైనా జరిగిందా, లేకపోతే కరెక్ట్ గా నెల రోజుల తర్వాత పిలిచాను? పర్లేదు, ఓపెన్ గా చెప్పాను. తను మామూలుగా ఇప్పుడు పరిచయంగా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నేను ఎవరినైనా కూడా పిలుస్తాం కదా, అట్లా పిలిచింది, మంచి అమ్మాయి పిలిచిందేమో అని చెప్పి నేను వెళ్ళాను. Done. అలాగే నేను కూడా పిలిచాను. ఓ, అంటే చాటింగ్ లో ఏమైనా, అంటే జనరల్ గా మేము విన్నది ఏంటంటే చాలా ఫ్లర్టింగ్ గా మాట్లాడుతుంది ఆ అమ్మాయి అని చెప్పి. Flirtatious సో గా చాటింగ్ లో మాట్లాడుతుంది. నీకు ఫ్లర్టింగ్ గా ఫ్లర్టేషియస్ గా అయితే మాట్లాడుతుంది. మాట్లాడుతుంది. నీతో? మాట్లాడుతుంది. అంటే ఈ నెల రోజుల లోపల చాలా ఫ్లర్టింగ్ గా మాట్లాడింది నీతోటి, ఫ్లర్టేషియస్ గా మాట్లాడుతుంది ఆ నువ్వు అమ్మాయి. చాలా బాగున్నావు అని చెప్పిందా? అంటే పర్లేదు చెప్పు. కాదు, మీకు మెసేజెస్ తను ఏ ఆ దా పెట్టిన ప్రకాష్. మెసేజెస్ అన్ని మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి. తను పెట్టిన మెసేజెస్ చాటింగ్ లిస్ట్ అంతా ఉంది ఆ. మీ దగ్గర, రికార్డ్ ఉంది. Hmm. ఆ ఫ్లర్టింగ్ గా మాట్లాడుతుంది. ఫ్లర్టింగ్ అంటే ఫర్ మామూలుగా ఎగ్జాంపుల్, ఇప్పుడు- మామూలుగా ఫర్ ఇప్పుడు- ఎగ్జాంపుల్ చెప్పు ఒకటి. అంటే Flirting ఇప్పుడు అంటే ఇప్పుడు నువ్వు ఒక నిందేసేసావు ఫ్లర్టింగ్ అని, ఉమ్. మేము ఎట్లా నమ్మాలి? Hmm. పాప ఆ అమ్మాయి మంచిగానే మాట్లాడుతుండొచ్చు, నీలాంటి ఒక మృగాడు, ఒక కామాంధుడు ఇలాగే మాట్లాడతాడు. పైపెచ్చు ఆ కాల్లో నన్ను మోసం చేసావు, ఆ, మోసం ఆ చేసావు అమ్మాయిని అనే నువ్వు మోసం మీ చేసినట్టుంది పైనే తప్ప. ఆ, ఎంత అంటుంది మోసం తప్పితే. చేసిన నన్ను ఏడుస్తుంది. ఆ, సో ఇప్పుడు నువ్వు ఏడుస్తోంది. అంత మేము విన్న తర్వాత ఆ. ఆ అమ్మాయి నీతో ఫ్లర్టింగ్ మాట్లాడిందండి మేము ఎట్లా నమ్ముతాం? చెప్పండి, అంటే ఎలా? ఫ్లర్టింగ్ గా మాట్లాడడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నేను- చెప్పు. నేను కూడా ఫ్లర్టింగ్ గా మాట్లాడతాను. సరే ఇప్పుడు ఆ అమ్మాయి ప్లే గర్ల్ అయితే నేను కూడా ప్లే బాయ్. ఉమ్, ఓకే. ఇప్పుడు సరిపోయారు ఇద్దరు. మస్తాన్ సాయి ఓకే. ఆ, ఇప్పుడు మస్తాన్ సాయితో కూడా అట్లాగే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు rape చేశాడని చెప్పింది కదా, ఓకే. నాతో చెప్పింది. మరి ఓకే. ప్రీతి ఇంటర్వ్యూ మనం చూసినప్పుడు తను చెప్పింది ఏంటంటే ఇద్దరు ఫ్లర్టింగ్ చేసుకుంటున్నారు, ఆ అమ్మాయి వెళ్ళింది అని చెప్పేసి. ఉమ్. సో బేసిక్లీ ఎవరైనా ఫ్లర్ట్ చేసినప్పుడు మామూలుగా అబ్బాయి కూడా ఫ్లర్ట్ చేస్తాడు ఉమ్. ఆబ్వియస్ గా. మరి సో నాకు ఇలా చాలు, 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 జరిగింది. ఇక్కడ ఎటో వెళ్ళిపోయాడు. ఓకే. మాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పు, ఆర్ ఎల్స్ యు కెన్ షో. లేదు, మీరు ఫ్లర్ట్ చేశారన్నారు, అది నిజాయితీగా ఒప్పుకున్నారు, హానెస్టీగా. అంటే నువ్వు స్టార్ట్ ఫస్ట్ ఎవరు చేసావా? స్టార్ట్ చేశారు అనేది కావాలి మాకు. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు అనేది నేనేం చూసుకోలేదండి. ఓకే. సో ఓకే, మీ రిలేషన్ అలా వెళ్ళింది. ఇప్పుడు ఆబ్వియస్ గా మనం మాట్లాడుతున్నప్పుడు ఒక వైబ్, ఇది ఎనర్జీ లేదా కెమిస్ట్రీ అనేది అట్లా మ్యాచ్ అయింది. మ్యాచ్ అవుతుంటుంది. ఓకే, వాట్ నెక్స్ట్ డే ఏం జరిగింది? కొన్నిసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లర్ట్ కాదు. చేసిన ఆ అమ్మాయి నువ్వు ఏంటి ఫ్లర్ట్ చేస్తావు చెప్తూ కొడతాను అనే టైప్ లో కూడా ఉంటారు కదా కొంతమంది అమ్మాయిలు. అవునవునవును, కొంతమంది అమ్మాయిలు ఫ్లర్ట్ చేస్తున్నప్పుడు లేదా ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేస్తారు, లేదా అమ్మాయి ట్రై చేస్తుంది కొన్నిసార్లు. అంటే ఎక్కడైనా కూడా నేను వివాహితను, రాజే నా లైఫ్, 14 ఏళ్ల నా జీవితము, ఎప్పటిప్పుడు నువ్వు కొట్టంగా నువ్వు నాకు మెసేజ్ పెడితే ఎట్లా అనుకుంటున్నావు? ఆ, నేను నిజంగా అట్లాంటిది అయితే ఆ అమ్మాయి ఆ మాట అనాలి. అనలేదా? ఓకే. అనలేదు నాతో. ఏముంది రాజనాలే మరి బయట అందరి దగ్గర రాజు నా జీవితం, రాజు లేకపోతే నేను బతకలేను, చిన్నోడా రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా సేమ్ ఇవే అంత words మాట ఉంది చూసాం. కదా. నువ్వు అలా ఫ్లర్టింగ్ పొరపాటున ఆవిడ కాకుండా నువ్వు చేసినా కూడా ఆ ఇంటర్వ్యూస్ లో ఏదైతే చెప్తుందో, ఇంటర్వ్యూలో ఒకటి ఇంట్లో ఒకటే.